హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో మాట్లాడాలంటే కొన్ని వెజిటబుల్స్ నేమ్స్ కూడా ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసుకోవాలి కదా. అదేనండి, కనపడే పెద్ద కాయలాగా ఉంది, దీన్ని ఏమంటాం మనము అనేది మనకు చాలామందికి తెలుగులోనే తెలియదు అనుకుంటాను. దీన్ని బూడిద గుమ్మడికాయ అని అంటామండి, ఇంగ్లీష్లో యాష్ గార్డెన్ అంటాము. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే పైన బూడిదలాగా పేరు ఉంటుంది కాబట్టి బూడిద గుమ్మడికాయ అని. ఇది చాలా తీగలాగా పారుతూ ఉంటుంది, ఇళ్ళ మీద కానీ పందిరి మీద కానీ నేల మీద కానీ పారుతుంది. యూజువల్గా మనకు పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తుంది. కాయనే పెద్దది కాదండి, దీని ఉపయోగాలు కూడా చాలా మెండుగా ఉంటాయి. ఆ డైజెషన్ చక్కగా ప్రమోట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ఉబ్బులు లాంటివి ఎక్కడైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది. దీని పల్పును మనం కాలినప్పుడు దాని మీద అప్లై చేస్తే త్వరగా మానుతుంది. అలాగే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, వెయిట్ రిడక్షన్లో చాలా బాగా పనిచేస్తుంది. వైటమిన్ సి, కే అండ్ బి కాంప్లెక్స్ దండిగా ఉంటాయి ఇందులోను. మరి దీంతోనే మనం యాక్చువల్గా పులుసు కూరలు చేసుకుంటాము. మరెన్నో రెసిపీలు కూడా ఉన్నాయి, అవి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే దీన్ని మరెన్నో పేర్లతో కూడా పిలుస్తారు, అవి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.